ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య కూడా మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలని గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, మనకి అధికారం ఉంది కదా అని మనము ఇతరుల మీద ప్రభుత్వం చేసేవారిగా ఉండకూడదని యేసయ్య మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. యేసుకన్నీ తెలుసు కదా అనేసి మన అవసరతలన్నీ మన మనసులోనే పెట్టుకుని ప్రార్థన కూడా ఒక పాఠంలాగా చదివితే ఎటువంటి ఉపయోగము ఉండదు కదండి. యేసు ఏమంటున్నారండి, అడుగుడి మీకు ఇవ్వబడును అనేసి అంటున్నారు కదండి. కాబట్టి మనము ఆయన వాక్యానుసారంగా మనకి ఏది అవసరమో యేసయ్య నీ చిత్తమైతే ఇది మాకు దయచేయండి అని మనం క్లియర్గా అడిగితే యేసయ్య ఆయన చిత్తమైతే మనకి కంపల్సరీగా దయచేస్తారు కదండి. ఆ విధంగా ప్రార్థించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.